A mixture contains alcohol and water in the ratio 5:4. If 9 liters of water is added to the mixture, the ratio of alcohol to water becomes 4:5. Find the quantity of alcohol in the mixture. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నారంటే 5:4 రేషియోలో మనకి ఆల్కహాల్కి వాటర్కి రేషియో అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు 9 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసిన తర్వాత మనకి ఆ రేషియో అనేది ఏమైందంటే ఆల్కహాల్కి వాటర్కి 4:5 అనేది అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి క్వాంటిటీ అడుగుతున్నారు. మనకి ఆల్కహాల్ క్వాంటిటీ ఎంత ఉంది ఇన్ ద మిక్చర్లో మనకి ఆల్కహాల్ క్వాంటిటీ అనేది ఎంత ఉంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇనిషియల్గా రేషియో మనకి ఎవరెవరికంటే ఆల్కహాల్కిను ఇంకా వాటర్కిను రేషియో అనేది ఇవ్వడం జరిగింది. ఆల్కహాల్కిను వాటర్కిను రేషియో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆల్కహాల్కిను వాటర్కిను రేషియో ఆల్కహాల్కి వాటర్కి 5:4 అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ 5:4 ఉండాల్సింది ఏమైందంటే 4:5 అనేది అయిందంట. 4:5 అనేది అయిందంట. ఎందుకు అయిందంటే మనకి 9 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయడం వలన ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి 9 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం. 9 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది అంటే వాటర్ యాడ్ చేసినప్పుడు మనకి మిల్క్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. వాటర్ యాడ్ చేసినప్పుడు మనకి మిల్క్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి కాబట్టి అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి మిల్క్ కాదు ఆల్కహాల్ అని చెప్తున్నారు కాబట్టి వాటర్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ క్వశ్చన్లో మనకి ఆల్కహాల్ అని చెప్తున్నారు కాబట్టి ఆల్కహాల్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. అయితే ఇక్కడ మనకి కాన్స్టెంట్ ఉందా అంటే ఇక్కడ ఇనిషియల్గా ఆల్కహాల్ ఏమో 5 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో 4 పార్ట్స్ అనేది ఉండడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఆల్కహాల్ అనేది కాన్స్టెంట్ లేదు కాబట్టి కాన్స్టెంట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి 4 తోటి ఇక్కడ ఈ రేషియోని మల్టిప్లై చేసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 5 తోటి ఈ రేషియోని మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి ఆల్కహాల్ అనేది కాన్స్టెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. లేదనుకుంటే 5కి 4కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 20 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి ఎల్సిఎం 20 ఏదైతే ఉందో ఈ 20 అనేది 5 టేబుల్తో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రేషియోని 4 తోటి మల్టిప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 20 అనేది 4 తోటి మనకి 5 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రేషియోని 5 తోటి మల్టిప్లై చేసుకుంటే మనకి ఇక్కడ ఆల్కహాల్ అనేది ఈక్వల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఆల్కహాల్ని కాన్స్టెంట్ చేయడం కోసం మనం ఈ విధంగా మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూ రేషియోస్ అనేవి రావడం జరుగుతుంది. న్యూ రేషియోస్ 4:5 చేస్తే మనకి 20 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 4:4 చేస్తే మనకి 16 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 5:4 చేస్తే 20 అనేది అవుతుంది. 5:4 చేస్తే 20 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 5:5 చేస్తే మనకి 25 అనేది అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి రేషియో ఎవరెవరికంటే ఇది ఆల్కహాల్కి వాటర్కి కాబట్టి సో ఇక్కడ మనకి ఆల్కహాల్ అనేది కాన్స్టెంట్ అనేది అయిపోయింది. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ కూడా 20 ఉంది కాబట్టి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే వాటర్ అనేది మనం ఇక్కడ ఎన్ని లీటర్స్ అనేది యాడ్ చేసామంటే 9 లీటర్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే పార్ట్స్ రూపంలో 16 పార్ట్స్ ఉండాల్సిన వాటర్ ఏమైందంటే 25 పార్ట్స్ అయింది. అంటే ఎన్ని పార్ట్స్ అనేది ఇంక్రీజ్ అయింది 9 పార్ట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది పార్ట్స్ రూపంలో 9 పార్ట్స్. అదే క్వాంటిటీ రూపంలో మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నామంటే 9 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి 9 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇక నుంచి మనకి 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 9 పార్ట్స్ వాల్యూ 9 లీటర్స్ అయితే 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 1 లీటర్ అనేది అవ్వడం జరుగుతుంది. 1 పార్ట్ వాల్యూ 1 లీటర్ అయితే మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ఆల్కహాల్ అనేది ఎంత ఉంది అనేసి అడుగుతున్నారు మిక్చర్లో. ఇక్కడ మనకి ఆల్కహాల్ వచ్చేసి ఇక్కడ 20 ఇక్కడ 20 కాబట్టి మనకి ఇనిషియల్ తీసుకున్న ఫైనల్ తీసుకున్న రెండు సేమ్ కాబట్టి ఇక్కడ 20 పార్ట్స్ అనేది అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 1 లీటర్స్ అయితే 20 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ 20 పార్ట్స్ వాల్యూ 20 లీటర్స్ అనేది అవ్వడం జరుగుతుంది. 20 లీటర్స్ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. 4/5 of the mixture of milk and water was milk. If 5 liters of water is added to this mixture of 20 liters, then the percentage of milk in the new mixture will be. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే టోటల్ క్వాంటిటీ 20 లీటర్స్ అనేది ఉంది అనేసి చెప్తున్నారు. 20 లీటర్స్. అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నారంటే 4/5 ఆఫ్ ది మిక్చర్ అనేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం 4/5 తీసుకున్నట్లయితే ఇక్కడ 5 పార్ట్స్ అనేది ఏంటిదంటే మిక్చర్ అంటే ఇది టోటల్ అనేసి చెప్తున్నారు. మిక్చర్ వచ్చేసి మొత్తం మనకి 5 పార్ట్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో ఈ 4 అనేది ఏంటి అని చెప్తున్నారంటే మిల్క్ అనేసి చెప్పడం జరుగుతుంది. మిల్క్ వచ్చేసి ఇక్కడ మనకి 4 పార్ట్స్ అనేది చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మిల్క్ టు వాటర్ రేషియో చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ మిక్చర్ వచ్చేసి టోటల్ పార్ట్స్ ఎంత అంటే 5 పార్ట్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. పార్ట్స్ రూపంలో 5 పార్ట్స్ అనేసి చెప్తున్నారు. క్వాంటిటీ రూపంలో టోటల్ ఎంత అంటే 20 లీటర్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే కొంచెం మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 20 అనేది 5లో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 4 లీటర్స్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మిల్క్ వచ్చేసి 4 పార్ట్స్ అనేది ఉంది కాబట్టి 1 పార్ట్ వాల్యూ 4 లీటర్స్ అయితే మిల్క్ అనేది ఏమవుతుందంటే 4 పార్ట్స్ కాబట్టి 16 లీటర్స్ అనేది అవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం వాటర్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం మిల్క్ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, బట్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అది ఎందుకనేసి మీకు తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ టోటల్ వచ్చేసి 5 పార్ట్స్ కాబట్టి 5 పార్ట్స్లో 4 పార్ట్స్ మిల్క్ అయితే ఇంకా 1 పార్ట్ వాటర్ అనేది అవుతుంది. 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 4 లీటర్స్. అంటే ఇక్కడ మనకి రేషియో ఇచ్చారు, ఆ రేషియోని మనం ఏం చేస్తున్నాం అంటే క్వాంటిటీ రూపంలోకి చేంజ్ చేసుకున్నాం. ఇది 16 లీటర్స్ మిల్క్ ఉంది, ఇది 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఒకసారి మనకి వాటర్ అనేది ఎంత ఉందంటే 4 లీటర్స్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇనిషియల్గా 20 లీటర్స్ అనేది ఉంది మిక్చరు. ఈ మిక్చర్కి 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు టోటల్ క్వాంటిటీ అనేది ఏమవుతుందంటే 20 + 5 25 లీటర్స్ అనేది అవ్వడం జరుగుతుంది. 25 లీటర్స్ అనేది ఏంటిదంటే టోటల్ క్వాంటిటీ, టోటల్ మిక్చర్ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు 25 లీటర్స్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ టోటల్ 25 లీటర్స్లో ఇప్పుడు వాటర్ అనేది ఎంత శాతం ఉంది అనేసి అడగడం జరుగుతుంది. వాటర్ గురించి కాదు, ఇక్కడ మనకి ఏమడుతున్నారంటే మిల్క్ అనేది ఎంత శాతం ఉంది టోటల్ క్వాంటిటీలో ఆఫ్టర్ యాడింగ్ 5 లీటర్స్ ఆఫ్ వాటర్. ఇనిషియల్గా మనకి 20 లీటర్స్ ఉంది, ఇప్పుడు దానికి ఒక 5 లీటర్స్ యాడ్ చేస్తే 25 లీటర్స్ అనేది అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందులో మనకి మిల్క్ అనేది మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి వాటర్ అనేది చేంజ్ అవ్వదు, వాటర్ అనేది చేంజ్ అవుతుంది, మిల్క్ అనేది చేంజ్ అవ్వదు. మిల్క్ ఎంత ఉందంటే 16 లీటర్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా 16 లీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 16 లీటర్స్ అనేది టోటల్ క్వాంటిటీలో ఎంత శాతం ఉంది అనేసి అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి టోటల్ 25 లీటర్స్ ఉంటాయి, అందులో 16 లీటర్స్ మిల్క్ అనేది ఉంది. అంటే 16 అనేది 25లో ఎంత శాతం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో చేంజ్ చేయాలంటే మనం ఇంటూ 100 తోటి మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 100 అనేది 25లో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 16 × 4 చేస్తే మనకి 64 అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. 2 liters of liquid having milk and water in the ratio 3:2 is mixed with 3 liters of liquid having milk and water in the ratio 2:3. Find the ratio of milk and water in the new mixture. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే let us take this is vessel A, this is vessel B అనేసి మనం అనుకున్నట్లయితే ఇక్కడ వెజల్ ఫస్ట్ వెజల్ ఏ అని అనుకుంటే సెకండ్ వెజల్ బి అనేసి మనం అనుకున్నట్లయితే ఇది వే ఇది బి అనుకుంటే ఈ వెజల్లో మనకి 2 లీటర్స్ అనేది ఉండడం జరిగింది లిక్విడ్. అదేవిధంగా సెకండ్ వెజల్లో మనకి 3 లీటర్స్ అనేది ఉండడం జరిగింది. మిల్క్ టు వాటర్ రేషియో ఎంత అని చెప్తున్నారంటే ఫస్ట్ వెజల్లో 3:2 అనేసి చెప్పడం జరుగుతుంది. సెకండ్ వెజల్లో మిల్క్ టు వాటర్ రేషియో ఎంత అని చెప్తున్నారంటే 2:3 అనేసి చెప్పడం జరుగుతుంది. 2:3. అయితే ఇక్కడ మనం ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఈ రెండింటిని ఈ వెజల్లోకి మిక్స్ చేస్తున్నట్లయితే ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నాం అంటే 2:3. అంటే ఇక్కడ నుంచి 2 లీటర్స్ ఇక్కడ నుంచి 3 లీటర్స్ ఈ రెండు మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మిక్చర్లో మనకి మిల్క్ టు వాటర్ రేషియో అనేది ఏమవుతుంది అనేసి అడగడం జరుగుతుంది. అయితే ఇలా యాడ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే పార్ట్స్ అనేవి సేమ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇనిషియల్గా మనకి మిల్క్ టు వాటర్ రేషియో ఎంత ఉందంటే 3:2 అనేది ఉండడం జరిగింది. ఇది ఫస్ట్ వెజల్లో. సెకండ్ వెజల్లో మనకి 2:3 అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే 3 + 2 5 పార్ట్స్ అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి 2 + 3 5 పార్ట్స్ అనేది ఉంది. పార్ట్స్ అనేది సేమ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ మనకి పార్ట్స్ అనేది సేమ్ లేకపోతే పార్ట్స్ అనేది సేమ్ చేసుకోవాలి. సేమ్ చేసుకోవడం కోసం ఎల్సిఎం అనేది తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని ఇక్కడ ఉన్నటువంటి రేషియో తోటి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని ఇక్కడ ఉన్నటువంటి రేషియో తోటి మనం మల్టిప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పార్ట్స్ అనేది సేమ్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ వెజల్లో నుంచి మనం 2 లీటర్స్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నాం అంటే 2:3 రేషియోలో కాబట్టి ఇక్కడ మనకి ఈ ఫస్ట్ వెజల్లో నుంచి 2 పార్ట్స్ అనేది తీయడం జరుగుతుంది. సెకండ్ వెజల్లో నుంచి 3 పార్ట్స్ అనేది తీయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి వీటిని 2 ఇక్కడ 2 తోటి దీన్ని 3 తోటి అనేది మల్టిప్లై చేయాలి. ఇలా మల్టిప్లై చేసుకుంటే మనకి న్యూ రేషియోస్ అనేవి రావడం జరుగుతుంది. మిల్క్ టు వాటర్ రేషియో అనేది ఏమవుతుందంటే 2 × 3 చేస్తే మనకి ఇక్కడ 6 అనేది అవ్వడం జరుగుతుంది. 2 × 2 చేస్తే 4 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 3 × 2 చేసి 6 అనేది అవుతుంది. అదేవిధంగా 3 × 3 చేస్తే మనకి 9 అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటిని యాడ్ చేసుకుంటే మనకి మిల్క్ టు వాటర్ రేషియో అనేది తెలిసిపోద్ది. ఇక్కడ మనం చూసుకుంటే 6 + 6 ఎంత అంటే 12 అనేది అవుతుంది. అదేవిధంగా 4 + 9 చేస్తే మనకి 13 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి మిల్క్ టు వాటర్ రేషియో అనేది ఏమవుతుందంటే మనకి ఆప్షన్ బి 12:13 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఇలా యాడ్ చేసుకునేటప్పుడు మనకి ఈ వెజల్ ఫస్ట్ వెజల్ సెకండ్ వెజల్ని ఈ రెండింటిని మనం థర్డ్ వెజల్లో మిక్స్ చేస్తున్నాం, థర్డ్ వెజల్ సిలో మిక్స్ చేస్తున్నాం అనేసి మనం అనుకున్నట్లయితే ఈ థర్డ్ వెజల్లో మిల్క్ టు వాటర్ రేషియో అనేది ఏమవుతుంది. అయితే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఇక్కడ 3 పార్ట్స్ అనేది చెప్పడం జరిగింది. 2 లీటర్స్ అంటే ఇందులోంచి 2 లీటర్స్ మిక్స్ చేస్తున్నాం, ఇందులోంచి 3 లీటర్స్ మిక్స్ చేస్తున్నాం. అలా మిక్స్ చేసినప్పుడు మిల్క్ టు వాటర్ రేషియో అనేది ఏమవుతుందంటే 12:13 అనేది అవ్వడం జరుగుతుంది. 2 mixtures A and B have the following composition. Mixture A has copper and tin in the ratio 1:2. Mixture B has copper and tin in the ratio 1:3. If equal quantities of mixture A and B are used for
ప్రొడ్యూసింగ్ మిక్చర్ సి, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ కాపర్ అండ్ టిన్ ఇన్ మిక్చర్ సి. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మనకి 2 వెజల్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. ఇది వెజల్ ఏ, అదేవిధంగా వెజల్ బి అనేసి మనం అనుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయంటే కాపరు అదేవిధంగా టిన్ అనేసి చెప్తున్నారు. కాపరు టిన్. సో ఫస్ట్ వెజల్లో ఏముందంటే మనకి ఇక్కడ 1:2 రేషియోలో ఉందనేసి చెప్తున్నారు. సెకండ్ వెజల్లో మనకి 1:3 అనేసి ఉండడం అనేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈక్వల్ క్వాంటిటీస్లో మిక్స్ చేస్తున్నారు. ఈక్వల్ క్వాంటిటీ అంటే ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ నుంచి 20 లీటర్స్ తీసుకుంటే ఇక్కడ నుంచి కూడా 20 లీటర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇవి ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నాం అంటే సింప్లిఫై చేస్తే 1:1 రేషియో, అంటే సింపుల్గా 2 ఈక్వల్ క్వాంటిటీస్లో ఇక్కడ నుంచి ఎంత క్వాంటిటీ అయితే తీస్తున్నామో ఇక్కడ నుంచి కూడా అంతే క్వాంటిటీ అనేది తీయడం జరుగుతుంది. ఈక్వల్ క్వాంటిటీస్లో మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఈ 2 మిక్స్ చేసి థర్డ్ వెజల్లో మిక్స్ చేస్తున్నాం. థర్డ్ వెజల్లో మిక్స్ చేసినప్పుడు ఇందులో మనకి కాపర్కి టిన్కి రేషియో అనేది ఏమవుతుంది అనేసి అడగడం జరుగుతుంది. అయితే సేమ్ మనం ప్రీవియస్గా ఏ విధంగా అయితే చేసుకున్నామో ఆ విధంగా మనం సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ మనకి ఇనిషియల్గా ఫస్ట్ వెజల్లో కాపర్కిను టిన్కిను రేషియో ఎంత అని చెప్తున్నారు అంటే 1:2 అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వెజల్లో మనకి కాపర్కిను టిన్కిను రేషియో ఎంత అని చెప్తున్నారు అంటే 1:3 అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే పార్ట్స్ అనేవి సేమ్ ఉండాలి కాబట్టి 1+2 చేస్తే ఇక్కడ మనకి 3 పార్ట్స్ అనేది అవ్వడం జరుగుతుంది. 1+2 చేస్తే 3 పార్ట్స్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి 1+3 చేస్తే 4 పార్ట్స్ అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమో 3 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమో 4 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్స్ని సేమ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి 4 తోటి ఈ రేషియోని, ఇక్కడ ఉన్నటువంటి 3 ఈ రేషియోని మనం మల్టిప్లై చేసుకుంటే కనుక పార్ట్స్ అనేది సేమ్ అనేది అవుతుంది. లేదు అనుకుంటే కనుక మనకి ఈ రెండింటికి 3కి 4కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఎల్సిఎం అనేది ఎంత వస్తుందంటే 12 అనేది రావడం జరుగుతుంది. 12 అనేది 3లో మనకి 4 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి ఈ రేషియోని 4తో మల్టిప్లై చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 12 అనేది ఈ 4లో 3 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి మనకి ఈ రేషియోని 3తో మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇంకా మనకి ఏమని చెప్తారంటే 1:1 రేషియోలో మిక్స్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 1 రాసుకున్న ఒకటే, రాసుకోకపోయినా ఒకటే. ఇన్ కేస్ 2:3 అలా చెప్పినప్పుడు మనకు రాసుకోవాలి. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే న్యూ రేషియోస్ అనేవి రావడం జరుగుతుంది. న్యూ రేషియోస్ దేనికంటే కాపర్కిను టిన్కిను. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే 4:1 చేస్తే 4 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 4:2 చేస్తే 8 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక 3:1 చేస్తే 3 అనేది అవుతుంది. అదేవిధంగా 3:3 చేస్తే 9 అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం వీటిని యాడ్ చేసుకుంటే ఇలా ఎందుకు డైరెక్ట్గా యాడ్ చేస్తున్నామంటే పార్ట్స్ అనేవి సేమ్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాం. ఒకవేళ పార్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే సేమ్ చేసుకొని మరి యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే 4+3 చేస్తే మనకి 7 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 8+9 చేస్తే మనకి ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ 17 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అంటే 7:17 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. X and Y are 2 alloys of gold and platinum prepared by mixing the metals in the ratio of 5:2 and 5:7 respectively. If we melt equal quantities of the alloys to form a third alloy Z, then the ratio of the quantity of gold to the quantity of platinum in Z will be. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి థర్డ్ alloyలో మనకి రేషియో అనేది ఏమవుతుంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇది ఎక్స్ ఇది వై అనేసి మనం అనుకున్నట్లయితే ఇందులో ఏమేమి ఉందంటే గోల్డ్ అదేవిధంగా ప్లాటినం ఉందనేసి చెప్తున్నారు. గోల్డ్ అదేవిధంగా ప్లాటినం. ఇక్కడ రేషియో వచ్చేసి మనకి 5:2 అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రేషియో చూసుకున్నట్లయితే మనకి 5:7 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా మనకి ఈక్వల్ క్వాంటిటీస్లో మెల్టింగ్ అనేది చేస్తున్నారు. అంటే ఇందాక చెప్పుకున్నట్టు మనం ఇక్కడ 20 లీటర్స్ తీసుకుంటే ఇక్కడ 20 లీటర్స్, ఇక్కడ నుంచి ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఎన్ని లీటర్స్ అయితే తీసుకుంటామో ఇక్కడ నుంచి కూడా అన్ని లీటర్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 1:1 రేషియోలో మిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నాం అంటే 1:1 రేషియోలో మిక్స్ చేస్తున్నాం. ఇలా మిక్స్ చేసినప్పుడు థర్డ్ వెజల్ ఏమని చెప్తున్నారంటే జెడ్ అనేసి చెప్తున్నారు. ఈ థర్డ్ వెజల్ జెడ్లో మనకి గోల్డ్కిను ప్లాటినంకిను రేషియో ఎంత అనేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇందులోంచి అదేవిధంగా ఇందులోంచి దీన్ని రెండింటిని మిక్స్ చేస్తున్నాం. మిక్చర్లో మనకి జెడ్లోకి మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇందులో గోల్డ్కి ప్లాటినంకి రేషియో అనేది ఏమవుతుంది అనేసి అడగడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గోల్డ్కిను ప్లాటినంకిను రేషియో ఎంత ఉందంటే గోల్డ్కిను ప్లాటినంకిను 5:2 అనేసి ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోల్డ్కిను ప్లాటినంకిను 5:7 అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 5+2 7 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 7+5 మనకి ఇక్కడ 12 అనేది అవుతుంది. అయితే ఇక్కడ మనకి పార్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి పార్ట్స్ని సేమ్ చేసుకోవడం కోసం మనం ఏం చేయాలంటే ఈ రెండు నెంబర్స్కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 12కి 7కి 84 అనేది ఎల్సిఎం అనేది అవుతుంది. కాబట్టి అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి రేషియోని ఇక్కడ 84 అనేది 7లో ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది అంటే 12 టైమ్స్ కాబట్టి, లేదనుకుంటే ఇక్కడ ఉన్న 12ని ఇక్కడ మనం మల్టిప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 7ని ఇక్కడ మల్టిప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే
84 అనేది 12లో 7 టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది కాబట్టి ఈ రేషియోని 7 తోటి మల్టిప్లై చేయాలనేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ అదేవిధంగా వీటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నారంటే 1:1 రేషియోలో కాబట్టి మనం మల్టిప్లై చేయొచ్చు చేయకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేస్తున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం న్యూ రేషియోస్ తీసుకున్నట్లయితే గోల్డ్ కిను కాపర్ కిను ఇక్కడ 12 × 1 చేస్తే 12 కాబట్టి 12 × 5 చేస్తే ఇక్కడ మనకి 60 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 12 × 2 చేస్తే మనకి 24 అనేది అవుతుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే కింద రేషియోస్ని 7 × 5 చేస్తే 35 అనేది అవుతుంది. 7 × 5 చేస్తే 35 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 7 × 7 చేస్తే 49 అనేది అవ్వడం జరుగుతుంది, 49. సో ఇక్కడ మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి పార్ట్స్ అనేది సేమ్ చేసుకున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడింగ్ అనేది మనం చేసుకున్నట్లయితే 60 + 35 చేస్తే మనకి 95 అనేది వస్తుంది కాబట్టి 60 + 35 చేస్తే మనకి 95 వస్తుంది కాబట్టి 95 వచ్చేటువంటి ఆప్షన్స్ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి అయినా ఉండొచ్చు, ఆప్షన్ డి అయినా ఉండొచ్చు. ఇక్కడ రిమైనింగ్ కూడా మనం యాడ్ చేస్తే 24 + 49 చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 20 + 40 చేస్తే 60 అనేది అవుతుంది, 4 + 9 చేస్తే 13 అనేది అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేసి మనం ఆన్సర్ అని చెప్పొచ్చు. లేదా లాస్ట్ వెరిఫికేషన్ చేసుకున్న 9 + 4 చేస్తే 3 అనేది రావాలి. సో ఇక్కడ ఎండింగ్ విత్ 3 అనేది మనకి ఇక్కడ ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఎందుకంటే మనకి ఫస్ట్ 91 రావాలి, ఫస్ట్ ఆప్షన్లో ఏలో లేదు, ఆప్షన్ బిలో లేదు కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 73 అనేది అవుతుంది, 95:73 అనేసి మనం చెప్పొచ్చు. In what ratio should sugar costing 45 rupees per kg be mixed with sugar costing 52 rupees per kg so that selling mixture at 55.20 per kg there is a profit of 15%. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 45 రూపీస్ పర్ కేజీ షుగర్ కాస్టింగ్ ఎంత అంటే 45 రూపీస్ పర్ కేజీ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంకొక షుగర్ కాస్టింగ్ ప్రైస్ ఎంత అంటే 52 రూపీస్ పర్ కేజీ అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ 15% ఇక్కడ 55.20 రూపీస్కి అమ్మడం వల్ల వాళ్ళకి 15% ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చాలామంది ఏమనుకుంటారంటే ఇది కూడా కాస్ట్ ప్రైస్ అనేసి తీసుకుంటారు. ఇది కాస్ట్ ప్రైస్ అనేసి తీసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు 55.2 రూపీస్కి అమ్మడం వల్ల 15% ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఇక్కడ 15% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 15/100. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఇక్కడ 5 టేబుల్తో ఇది 3 టైమ్స్ క్యాన్సిల్, 5 టేబుల్తో ఇది 20 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి సింపుల్గా చెప్పాలంటే 15% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 3/20 అనేది అవుతుంది. 3/20 అనేది అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ సార్ మనం చూసుకుంటే డినామినేటర్లో ఉండేది కాస్ట్ ప్రైస్ అనేసి మనం చెప్పొచ్చు, న్యూమరేటర్లో ఉండేది ప్రాఫిట్, ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ 20 రూపీస్ 20 పార్ట్స్ అయితే సెల్లింగ్ ఇక్కడ ప్రాఫిట్ వచ్చేది 3 పార్ట్స్. సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 20 + 3 23 అనేది అవుతుంది. ప్రాఫిట్ అయితే మనం ప్లస్ తీసుకుంటాం, లాస్ అయితే మనం మైనస్ తీసుకుంటాం. అంటే 23 పార్ట్స్ వాల్యూ ఇక్కడ మనకి ఎంత అమ్ముతున్నాం అంటే ఇదేంటిదంటే 23 పార్ట్స్ అనేది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ క్వాంటిటీ రూపంలో ఎంత అంటే ఇక్కడ మనకి 55.20 అనేసి రావడం జరుగుతుంది. ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ జీరోస్కి వాల్యూ లేదు కాబట్టి మనం తీసేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ కొద్దిసేపు ఆ పాయింట్ లేదనుకుంటే 552ని మనం 23 తోటి డివైడ్ చేసినట్లయితే మనకి ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 టైమ్స్ చేసినట్లయితే మనకి ఇక్కడ 46 అనేది రావడం జరుగుతుంది. 15 - 6 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 9 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 2ని డ్రాప్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే మనకి ఇక్కడ 4 టైమ్స్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ 4 × 3 12 అనేది వస్తుంది కాబట్టి 4 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. 4 టైమ్స్ చేస్తే మనకి 92 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ 552 అనేది 23లో మనకి 24 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది, 24 టైమ్స్. అంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ ప్లేస్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఎంత ఏంటిదంటే ఇక్కడ మనకి 1 పార్ట్ వాల్యూ అనేది రావడం జరిగింది. 1 పార్ట్ వాల్యూ 2.4 అయితే మనకి కాస్ట్ ప్రైస్ కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 20 పార్ట్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే 20 పార్ట్స్ వాల్యూ 1 పార్ట్ వాల్యూ 2.4 అయితే 20 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఈ జీరోకిను ఆ పాయింట్కిను క్యాన్సిలేషన్ అనేది జరిగింది. 2 × 24 చేస్తే మనకి 48 అనేది రావడం జరుగుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ మనం ఏమని చెప్పొచ్చు అంటే 48 అనేసి చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ మనకి 48 అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే అలిగేషన్ అప్లై చేసేటప్పుడు సేమ్ టైప్కి అప్లై చేయమనేసి చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ తీసుకుంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉండాలి, అదేవిధంగా ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉండాలి, అదేవిధంగా ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ ఉండాలనేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది కాస్ట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ అనేది ఇవ్వడం జరిగింది. సెల్లింగ్ ప్రైస్ మనం కాస్ట్ ప్రైస్ కింద చేంజ్ చేసుకున్నాం. 15% ప్రాఫిట్ అనేది ఎందుకు వస్తుందంటే 55.20 రూపీస్కి అమ్మడం వల్ల 15% ప్రాఫిట్ వస్తుంది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి 48 అనేది రావడం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చింది. సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకునేటప్పుడు కూడా మనం ఏమని చెప్పుకున్నామంటే హైయెస్ట్ నెంబర్కి లోయెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ తీసుకుంటే ఎప్పుడైనా డిఫరెన్స్ కావాలనుకున్నప్పుడు హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ చేయాలనేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 48, ఈ రెండు నెంబర్స్ తీసుకున్నట్లయితే
హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 48, లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 45 కాబట్టి హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే 48కిను 45కిను 3 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రెండు నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకుంటే ఈ రెండు నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 52, లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 48 కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటే మనకి 4 అనేది రావడం జరుగుతుంది. అంటే వీటిని ఏ రేషియోలో మిక్స్ చేశారంటే 4:3 రేషియోలో ఆప్షన్ ఏ అనేసి చెప్పొచ్చు. 4:3 రేషియోలో మిక్స్ చేశారనేసి మనం చెప్పొచ్చు. 2 vessels A and B contain a mixture of sugar and water in the ratio 4:5 and 3:2. In what ratio can these two mixtures be mixed to obtain a new mixture of half sugar, half water? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఇక్కడ మిల్క్ టు వాటర్ రేషియో ఇక్కడ 2:3 రేషియోలో మిక్స్ చేస్తున్నాం. మిక్స్ చేసినప్పుడు ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నాం అంటే 2:3 రేషియోలో మిక్స్ చేస్తున్నాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ థర్డ్ వెజల్ ఏదైతే ఉందో ఇందులో మనకి రేషియో అనేది ఏమొస్తుంది అనేసి అడగడం జరుగుతుంది. ఇందులో ఏ రేషియోలో వస్తుంది మిల్క్కి వాటర్కి రేషియో. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ఇందులో ఈ మిల్క్ టు వాటర్ రేషియో మనకి హాఫ్ షుగర్ హాఫ్ వాటర్ అంటే హాఫ్ షుగరు హాఫ్ వాటర్. ఇందులో హాఫ్ షుగర్ హాఫ్ వాటర్ రావాలంటే వీటిని ఏ రేషియోలో మిక్స్ చేయాలి అంటే ఇక్కడి నుంచి తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఎంత లీటర్స్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఎంత లీటర్స్ మిక్స్ చేయాలి. థర్డ్ వెజల్లో మనకి ఇక్కడ హాఫ్ లీటర్స్ ఇక్కడ హాఫ్ లీటర్స్ రావాలంటే హాఫ్ లీటర్స్ షుగరు హాఫ్ లీటర్స్ వాటర్ రావాలంటే ఈ వెజల్ నుంచి మనం ఎంత క్వాంటిటీ మిక్స్ చేయాలి, ఈ వెజల్ నుంచి మనం ఎంత క్వాంటిటీ మిక్స్ చేయాలి అనేసి అడుగుతున్నారు. ఇలా అడిగినప్పుడు ఇక్కడ ఫైనల్ మిక్చర్లో చెప్పేసి ఇవి ఏ రేషియోలో తీసుకోవాలి అనేసి అడిగినప్పుడు మనం అలిగేషన్ రూల్ అనేది అప్లై చేసుకోవాలి. అలిగేషన్ రూల్ అప్లై చేసుకున్నట్లయితే అలిగేషన్ రూల్ అప్లై చేసేటప్పుడు సేమ్ టైప్కి అప్లై చేసుకోవాలనేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనకి 4:5 అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరెవరికంటే ఇక్కడ మనకి షుగర్కిను వాటర్కిను కాబట్టి ఇప్పుడు నేను అలిగేషన్ వచ్చేసి షుగర్కి అప్లై చేస్తున్నా. అలిగేషన్ వచ్చేసి షుగర్కి అప్లై చేస్తున్నా. షుగర్కి అప్లై చేస్తే ఇక్కడ మనకి షుగర్ అనేది ఎంత ఉందంటే 4/9 అనేది అవుతుంది. ఎట్లా అవుతుందంటే ఇక్కడ మనకి టోటల్ ఎంత 4 + 5 9 పార్ట్స్. అంటే నేను షుగర్కి అప్లై చేస్తున్నా కాబట్టి షుగర్ వచ్చేసి 4 పార్ట్స్ ఉంది. టోటల్ ఎంత అంటే 9 పార్ట్స్. అదేవిధంగా సెకండ్ వెజల్లో తీసుకున్నట్లయితే టోటల్ ఎంత అంటే 5 పార్ట్స్ అనేది అవుతుంది. అందులో మనకి షుగర్ అనేది ఎంత ఉందంటే 3 పార్ట్స్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి రిజల్టెంట్ మిక్చర్లో మనకి ఏం కావాలంటే హాఫ్ షుగర్ హాఫ్ వాటర్ కావాలి కాబట్టి అంటే ఏ రేషియోలో ఉండాలంటే 1:1 రేషియోలో ఉండాలి కాబట్టి హాఫ్ అంటే ఇక్కడ హాఫ్ మిల్క్ హాఫ్ షుగర్ హాఫ్ వాటర్ అంటే మనం సింప్లిఫై చేసుకుంటే 1:1 అంటే ఇక్కడ మనకి ఇది షుగర్ ఇది వాటర్ అయితే 1 + 1 టోటల్ 2 పార్ట్స్. టోటల్ అనేది 2 పార్ట్స్ అయితే అందులో మనకి 1 పార్ట్ అనేది షుగర్ అనేది అవుతుంది. అంటే రిజల్టెంట్ మిక్చర్లో ఇక్కడ రిజల్టెంట్ మిక్చర్లో ఏ రేషియోలో ఉండాలంటే ఇక్కడ హాఫ్ షుగర్ హాఫ్ వాటర్ అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే 1:1 రేషియోలో రావాలి అంటే ఇక్కడ నుంచి మనం ఏ క్వాంటిటీలో మిక్స్ చేయాలి, ఇక్కడ నుంచి ఎన్ని లీటర్స్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఎన్ని లీటర్స్ తీసుకోవాలి అనేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చేది. అయితే ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ అనేది సింపుల్గా ఉండడం కోసం ఈ 9కి ఇక్కడ ఉన్నటువంటి 5కి ఇక్కడ ఉన్నటువంటి 2కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎల్సిఎం అనేది ఏమవుతుందో తెలుసుకోవాలి. లేదు అనుకుంటే కనుక సింపుల్గా 9 × 5 × 2 తోటి మల్టిప్లై చేసుకున్నట్లయితే 9 × 5 × 2 తోటి మల్టిప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి న్యూ వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. అవి ఎలా వస్తున్నాయో కూడా ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఈ నెంబర్ తోటి ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తే 9 క్యాన్సిలేషన్ జరిగింది. 5 × 2 చేస్తే 10 అనేది రావడం జరుగుతుంది కాబట్టి 10 × 4 చేస్తే 40 అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ నెంబర్ తోటి ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే 5 క్యాన్సిల్ అనేది అవుతుంది. 9 × 2 చేస్తే మనకి 18 అనేది రావడం జరుగుతుంది కాబట్టి 18 × 3 చేస్తే మనకి 54 అనేది అవ్వడం జరుగుతుంది. 54. అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే దీన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 క్యాన్సిలేషన్ జరుగుతుంది. 9 × 5 చేస్తే 45 అనేది అవ్వడం జరుగుతుంది. 45 అంటే సింపుల్గా ఇక్కడ మనకి అలిగేషన్ రూల్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ మనం డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. డిఫరెన్స్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటున్నట్లయితే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే మనకి 45 అనేది అవ్వడం జరుగుతుంది. లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 40 అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి 45లోంచి 40 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 5 అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 54 అనేది అవుతుంది. లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 45 అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకుంటే డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే 9 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ బి 9:5 అనేసి చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం అలిగేషన్ రూల్ అప్లై చేసేటప్పుడు ఒకటి హైయెస్ట్ వాల్యూ, అదేవిధంగా ఒకటి లోయెస్ట్ వాల్యూ, అదేవిధంగా ఒకటి మోడరేట్ వాల్యూ ఉండాలనేసి చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే హైయెస్ట్ వాల్యూ అనేది మనకి 40 అవుతుంది. లోయెస్ట్ వాల్యూ అనేది 54 అవుతుంది. ఇక్కడ మోడరేట్ వాల్యూ అనేది 45 అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ మోడరేట్ వాల్యూ అనేది లోయెస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ 54 అనేది ఏంటంటే హైయెస్ట్ వాల్యూ. అంటే సింపుల్గా ఇక్కడ మనం ఆప్షన్ బి అనేసి మనం ఆన్సర్ అనేది చెప్పొచ్చు.
two different mixtures of water and squash in which water squash in the ratio 4:1 and 3:1 respectively are mixed in the ratio 1:2. What is the ratio of water and squash in the final mixture? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే టూ వెజల్స్ తీసుకున్నట్లయితే ఇది వెజల్ ఏ ఇది వెజల్ బి అనేసి మనం అనుకున్నట్లయితే ఫస్ట్ వెజల్లో 4:1 రేషియో అనేసి చెప్తున్నారు, సెకండ్ వెజల్లో 3:1 రేషియో అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఏ రేషియోలో మిక్స్ చేయాలంటే 1:2 రేషియో అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి 1 లీటర్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ నుంచి 2 లీటర్స్ మిక్స్ చేయాలనేసి చెప్పడం జరుగుతుంది. థర్డ్ వెజల్లో ఇక్కడ ఏదైతే అడుగుతున్నారో దానికి రేషియో అనేది ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే అడుగుతున్నారో దానికి రేషియో అనేది ఏమవుతుంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ 4:1 రేషియోలో ఉంది, ఇక్కడేమో 3:1 రేషియోలో ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్ట్స్ అనేవి సేమ్ ఉండాలనేసి చెప్తున్నాం, ఎందుకంటే మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలంటే వాటర్ కీను అదేవిధంగా స్క్వాష్ కీను మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ 4+1 చేస్తే 5 పార్ట్స్ అనేది అవ్వడం జరుగుతుంది, ఇక్కడ 3+1 చేస్తే 4 పార్ట్స్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పార్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే పార్ట్స్ అనేవి సేమ్ చేసుకోవాలి. పార్ట్స్ అనేవి సేమ్ చేసుకోవడం కోసం నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి 4 తోటి ఈ రేషియోని మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి 5 తోటి ఈ రేషియోని మల్టిప్లై చేస్తున్నాం. లేదు అనుకుంటే మనకి 5కి 4కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 20 అనేది అవుతుంది. కాబట్టి 20 అనేది 5లో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది కాబట్టి ఈ రేషియోని 4తో మల్టిప్లై చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 20 ఎల్సిఎం ఏదైతే ఉందో ఈ 20 అనేది 4లో 5 టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది కాబట్టి ఈ రేషియోని 5 తోటి మల్టిప్లై చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఏ రేషియోలో మిక్స్ చేయాలంటే 1:2 రేషియోలో మిక్స్ చేయాలి కాబట్టి 1:2 రేషియోలో మిక్స్ చేయాలి కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకి వాటర్ కీను స్క్వాష్ కీను ఫైనల్ మిక్చర్లో మనకి రేషియో అనేది తెలిసిపోద్ది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 4:1 లేదా ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ జరిగితే క్యాన్సిలేషన్ అనేది చేయొచ్చు, కామన్ క్యాన్సిలేషన్. ఇక్కడ 4 అనేది 2లో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది, 2 అనేది 2లో 1 టైం క్యాన్సిలేషన్ అనేది జరిగింది. ఇక్కడ కామన్ క్యాన్సిలేషన్ ఏమైనా ఉంటే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ 2:1 చేస్తే 2 అనేది అవుతుంది, 2:4 చేస్తే మనకి 8 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 2 మిగిలింది కాబట్టి 2:1 చేస్తే 2 అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 5:1 చేస్తే 5 అనేది అవుతుంది, 5:3 చేస్తే 15 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 5:1 చేస్తే 5 అనేది అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి వాటర్ కీను స్క్వాష్ కీను డైరెక్ట్గా రావాలంటే మనం పార్ట్స్ సేమ్ చేసుకుంటే ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం పార్ట్స్ సేమ్ చేసుకోకుండా డైరెక్ట్గా యాడ్ చేస్తే మనకి క్వశ్చన్కి ఆన్సర్ అనేది రాంగ్ అనేది అవ్వడానికి ఛాన్స్ ఉంది. 8+15 చేస్తే మనకి 23 అనేది అవుతుంది. కాబట్టి సో ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి 23తో స్టార్ట్ అయ్యేటువంటి ఆప్షన్ ఒకటి మాత్రమే ఉంది కాబట్టి దట్ ఈస్ ఆప్షన్ బి అనేసి చెప్పొచ్చు. ఇక్కడ 2+5 చేస్తే మనకి 7 అనేసి చెప్పొచ్చు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది అవుతుంది. ద 2 varieties of rice each costing 50 rupees per kg and 60 rupees per kg respectively are mixed in some ratio and the mixed rice is sold at 70 rupees per kg to get 20% profit. What is the ratio in which the 2 varieties are mixed? సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2 varieties of rice అనేది ఉండడం జరిగింది. ఫస్ట్ వెరైటీ ఆఫ్ రైస్ అనేది పర్ కేజీ ఎంత అంటే 50 రూపీస్ అనేది చెప్పడం జరుగుతుంది. సెకండ్ వెరైటీ ఆఫ్ రైస్ అనేది పర్ కేజీ ఎంత అంటే 60 రూపీస్ పర్ కేజీ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం మిక్చర్ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే 70 రూపీస్కి అమ్మడం వల్ల 20% ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాం కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 100+20 120% అనేది అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ని మనం 100 ± X% అనేసి తీసుకుంటాం అనేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 20% కాబట్టి 100+ ప్రాఫిట్ ఎంత అంటే 20 కాబట్టి 100+20 120%. 120% వాల్యూ ఎంత అంటే 70 అనేసి చెప్తున్నారు. అయితే మనకి 100% వాల్యూ ఎంత 100% వాల్యూ ఎంత కాస్ట్ ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకుంటే పర్సంటేజ్ క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్ చేసుకుంటే 2 టేబుల్తో ఇది 6 టైమ్స్ క్యాన్సిల్, 2 టేబుల్తో ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5 × 70 చేస్తే మనకి 350 అనేది అవుతుంది. అంటే 350 ఇక్కడ 6 అనేది రావడం జరుగుతుంది, ఇక్కడ 6 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం అది అలాగే ఉంచుకున్నట్లయితే మనకి కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 350/6 అనేది అవడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది సింపుల్గా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎల్సిఎం 6 తీసుకుంటే ఇక్కడ డినామినేటర్ లేదు కాబట్టి 1 అని తీసుకోవచ్చు, ఇక్కడ డినామినేటర్ లేదు కాబట్టి 1 అని తీసుకోవచ్చు. ఇక్కడ మనం 6 తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 6 × 50 చేస్తే మనకి ఇక్కడ 6 × 50 చేస్తే మనకి 300 అనేది రావడం జరుగుతుంది. 6 × 50 చేస్తే 300 అనేది రావడం జరుగుతుంది. 6 × 60 చేస్తే మనకి ఇక్కడ 360 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 6 క్యాన్సిలేషన్ జరిగితే ఇక్కడ 350 అనేది అవుతుంది. ఇక్కడ మనం రేషియో తీసుకున్నట్లయితే సింపుల్గా డిఫరెన్స్ అనేది 360కి 350కి డిఫరెన్స్ ఎంత అంటే 10 అనేది వస్తుంది. అదేవిధంగా 350కి 300కి డిఫరెన్స్ ఎంత అంటే మనకి 50 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇవన్నీ వీటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నాం అంటే
10 టేబుల్తో ఇది 1 టైం క్యాన్సిల్, 10 టేబుల్తో ఇది 5 టైమ్స్ క్యాన్సిల్. అంటే ఆన్సర్ అనేది ఏమవుతుంటే ఆప్షన్ సి 1:5 రేషియోలో మనం మిక్సింగ్ అనేది చేయడం జరుగుతుంది.